అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి గతంలో ఆనాడు 2004-2014లో మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే అది ఉచిత కరెంటు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ముస్లిం మైనారిటీ 4% రిజర్వేషన్ కావచ్చు, ఆ రోజు తీసుకున్న ఎన్నో విధానపరమైన నిర్ణయాలను కొనసాగిస్తూనే కొత్తగా 6 గ్యారంటీలు ఏవైతే మేము ఇచ్చినామో ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని 7.5 అధికారాన్ని చేపడితే 48 గంటలు తిరిగే లోపలనే డిసెంబర్ 9 నాడు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు కల్పించడం. ఈ రోజు వరకు ఈ 100 రోజుల్లో 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఆనాడు పేద ప్రజలు వైద్యం అందక చనిపోతుంటే రాజశేఖర రెడ్డి గారు విజ్ఞతతో ఆలోచన చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ 2 లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని తీసుకొస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది, పేదవాళ్ళు చేస్తే నాకు పోయేదేముందని చంద్రశేఖరరావు గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తే మేము వచ్చిన ఎంబడే 48 గంటల్లోనే పేదలకు 10 లక్షల రూపాయలతోని ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి చాలా అదనపు జబ్బులను కూడా అందులో చేర్చి ఈరోజు పేద ప్రజలకు వైద్యాన్ని అందించే సంక్షేమ పథకాన్ని మేము అమలు చేస్తున్నాము. ఇదే కాకుండా ఆనాడు దీపం పథకం ద్వారా ఆడబిడ్డలు కష్టాలలో ఉన్నారు, కన్నీళ్లు పెడుతున్నారు. కట్టెల పొయ్యిలో ఊది ఊది ఆ పొగ గొంతులోకి ఊపిరితిత్తుల్లోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వంలో దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడమే కాకుండా 400 రూపాయలకే సిలిండర్ ఇస్తే మోడీ కేసీఆర్ గారు కలిసి 1200 రూపాయలకు పెంచింది. అందుకే ఆడబిడ్డలు మళ్ళీ కట్టెల పొయ్యి వైపు పోతుంటే ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని మొదలుపెట్టినాం. ఇప్పటికీ 8 లక్షల కుటుంబాలు 500 రూపాయల సిలిండర్ సంక్షేమ పథకాన్ని ఈరోజు అందుకున్నారు. అదేవిధంగా వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు, భూమి లేని పేదలకు ఇళ్లలో కరెంటు బిల్లులు కూడా మోగుతున్నాయన్న ఆలోచనతోని తెల్లని రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి దాన్ని అమలు చేసినాం. ఇప్పటికీ 38 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకున్నాయి. 7 జిల్లాలలో ఆనాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈరోజు 7 జిల్లాలుగా మారింది. స్థానిక సంస్థలు శాసనమండలి ఎన్నికల ఎలక్షన్ కోడ్తోని ఆ ప్రాంతంలో 0 బిల్లు అమలు జరగడం లేదు. దాదాపుగా 42-43 లక్షల మంది 200 యూనిట్లు ఉచిత కరెంటు 0 బిల్లు విధానాన్ని ఈరోజు అమలు చేసినాం.